బాగుంది, డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఒక మెలోడీ సాంగ్ మంచిగా వచ్చింది అనిపించింది నాకు. మెలోడీ ఫ్లేవర్ అందులో మనకి రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఎప్పుడు కూడా మంచి సాంగ్సే ఇస్తారు. ఆయన నుంచి వచ్చిన చాలా రోజులకు ఒక మంచి సాంగ్ వచ్చిందని అనిపించింది. ఓకే. అండ్ వాళ్ళ లుక్స్ ఎలా అనిపించాయి? రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్. ఆల్రెడీ తెలుసు కదా, పెద్ద మనకి ముందు వచ్చిన ఫస్ట్ లుక్ నుంచే మనం చెప్పాము. ఒక డిఫరెంట్ లుక్ ఉంది, మళ్ళీ మనకు రంగస్థలం ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే రేంజే ఈ సినిమా. సో ఎంత కలెక్షన్స్ వస్తాయి అంటే లెక్క పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి టైం కుదరదేమో, అంత వస్తాయి. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారంట కదా దీనిపైన. ఆ, ఇప్పుడు మొన్న వచ్చిన సాంగ్ మన గురుగారి సాంగ్ కూడా వచ్చింది, మీసాల పిల్ల. ఆ సాంగ్ ఏంటి ఇలాగా అన్నారు, ఇప్పుడు ఎన్ని మిలియన్స్కి వెళ్ళింది. అలాగే ఈ సాంగ్ కూడా చాలా సాంగ్స్ ఏంటంటే వినగా కూడా స్టార్టింగ్ ఒక్కసారి వింటే కొన్ని పాటలు ఎక్కుతాయి, కొన్ని మెల్లమెల్లగా వింటుండి కొలది బాగా ఇదో మనకి ఎందుకు వేప చేదుగా ఉంటుంది అంటారా, నమిలితే తీయగా ఉంటుంది కదా. ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు కూడా ఇవి గుర్తుండిపోయే సాంగ్ ఇది. ఫస్ట్ టైం వినేటప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్తో వింటాము, అరే అలా లేదు అనుకుంటాం. సెకండ్ టైం వినేటప్పుడు ఓకే ఇలా ఉంది అని దాన్ని కనెక్ట్ అవుతాము. సో సాంగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అవును, అది అంతమంది ట్రోల్ చేస్తే అంత మంచిది కదా. ట్రోల్ చేయ ఇక్కడ ఏం లేదు, మీరు మీడియాలో ఉన్నాలే నెగిటివ్ కానీ ఎక్కువ కామెంట్స్ కానీ పెట్టినా ట్రోల్స్ చేసిన వేవర్షిప్ బాగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అదొకటి అలవాటు పడ్డారు. ఒకడు గొప్పవాడు ఒకడు పుట్టాడు అనే దానికంటే ఒకరిని చంపించాడు అనేదే మనం ఎక్కువగా వ్యూ చూస్తాం. ఒకడు పుట్టాడంటే మనకు తెలియదు కూడా, వాడు పుట్టినాడు కూడా తెలియదు. చంపించాడంటే మాత్రం అరే చంపించాడంటే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు కదా. సో అందుకు ట్రోల్స్ చేస్తారు. ట్రోల్స్ని ఎవ్వరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎన్ని ట్రోల్స్ చేసినా హిట్ అయ్యే సినిమాని ఎవ్వడు ఆపలేడు అబ్బా. అది నిజంగా అది బాగులేదు అని అనుకుంటే ఎంతమంది లేపినా లేవదు, పోయిందంటే పోతుంది. అవునా, మరి వాళ్ళు అలా చూసారేమో, నాకైతే అలా అనిపించలేదు. ఇప్పుడు అదే ఎన్టీఆర్ లాగా అనిపించింది అంటే ఓకే, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకేలాంటి, అంటే ఇద్దరు మంచి డాన్సర్లు కాబట్టి పోటాపోటీగా ఉంటుంది కాబట్టి సో ఇద్దరు ఈక్వల్గా డాన్స్ చేస్తున్నారని అర్థం అక్కడ, అంతేనా. ఇంకా రామ్ చరణ్ డ్యాన్స్ బాగుంది, ఎన్టీఆర్ లాగా ఉంది అంటే ఇద్దరు ఈక్వల్గా ఉండదు. చాలా మంది అంటారు కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ కంటే ఎన్టీఆరే బాగా వేస్తారని అంటుంటారు కదా. మరి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగా ఎన్టీఆర్ది రామ్ చరణ్ డ్యాన్స్ ఇద్దరిది ఈక్వల్గా ఉన్నదని అర్థం. సో ఇక్కడ రామ్ చరణ్కే ప్లస్ కదా ఇక్కడ. సో అనుకోకుండా వాళ్ళు నిజాలు చెప్పేశారు ఇక్కడ, అంతగానే మరి ఇంకేం చేయాలి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. కానీ మళ్ళీ ఒక మిస్టేక్ చేశారు, ఆ బ్యాట్ ఎక్కువసార్లు చూపించకూడదు, కొన్ని థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఓజీలో కూడా ఏదో లాంగ్వేజ్లో మాట్లాడే మాటలు స్టేజ్ మీద ఆయన మాట్లాడకూడదు. అది థియేటర్లో చూస్తేనే ఆ ఊపు మనకు ఉంటుంది. స్టేజ్ మీద ఆల్రెడీ చూడడం వల్ల అది మనకు మైనస్ అనిపిస్తుంది, అంటే ఆల్రెడీ చూసాం కదా అని. ఈ బ్యాటది కూడా ఒక్కసారి ట్రైలర్లో వచ్చినప్పుడు బాగుంది, ఈ సాంగ్లు ఎక్కువసార్లు చూపించి అసలు మనం అది బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరికతో మనం ఉన్నాం, అది ఇన్నిసార్లు చూపించడం అనేది అది కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. శంకర్ గారిది అది గేమ్ చేంజర్కి ఒక చిన్న మైనస్ కూడా టైం టేకన్. భారతీయ టూ రెండు రకాలుగా అయ్యింది. సో ఇంకొకటి ఏంటంటే బ్రదర్ అటు కెమెరా ఉంది, ఇటు కెమెరా ఉంది, నేను ఆ కెమెరా కూడా ఈ కూడా నాకు ముందు 5 స్టార్ అని పేరు ఉంది, ఈరోజు చాలా కూల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ కెమెరా ఎంత ఇంపార్టెంటో వాళ్ళది కూడా ఇంపార్టెంట్ కదా. సో అది ఫ్లో పోతుంది నాకు. సో అప్పుడు గేమ్ చేంజర్ది కూడా శంకర్ గారు కదా అనే ఉద్దేశంతో దిల్ రాజు గారు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఏమి అనలేకపోయారు. స్టోరీ తర్వాత లేట్ అవ్వడం వల్ల కూడా ఆ స్టోరీ అనేది అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వడానికి అది ఛాన్స్ లేకుండా దాన్ని తీసేశారు. ఓకే చూస్తారని అనుకున్నారు, ఎక్కడో డిసప్పాయింటెడ్. అది కూడా ఇంకొక సినిమా రావడంతో రెండింటిని కంపేర్ చేయడంతో ఇది పడిపోయింది. సో అంతకుమించి ఏం లేదు. కానీ ఈ సినిమాకి అంత అవసరం లేదు. ఈయన సుకుమార్ గారి స్కూల్ నుంచి వచ్చిన అతను బుచ్చిబాబు గారు, రైటింగ్ సైడ్ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని అది మనకు పక్కగా తెలిసిందే. సో డెఫినెట్గా ఈ సినిమాలో సుకుమార్ గారు ఖచ్చితంగా ఎంతో కొంత పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది ఒకటి ఉంటుంది అబ్బా, ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం ఏంటంటే పొద్దున్నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఎలా ట్రోల్ చేద్దాం, పక్కోడిని ఎలా తిడదాం, పక్కోడిని ఏం చేద్దాం, ఇదే మొన్న ఏదో రవితేజ గారి సినిమాలో కూడా డైలాగ్ ఉంది కదా ట్రోల్స్ పైన. అది అంతే, వాళ్ళు మారరు, వాళ్ళు మారే జీవితం వాళ్ళది కాదు. వాళ్ళ జీవితం పొద్దున్న లేవగానే ఏదో కనిపిస్తే తప్పుడు కామెంట్ పెట్టాల్సిందే, లేకపోతే వాళ్ళ కడుపు నిండదు అనమాట. అరే ఇక్కడ అది పాజిటివ్గా ఉన్నా సరే, ఇప్పుడు నమస్కారం పెట్టినా నమస్కారం పెట్టే అడ్డంగా ఏదో ఒకటి రాయాలి కదా, అలా ట్రోల్ చేస్తారు అన్నమాట.
అన్న ఈ సో మధ్యన రామ్ చరణ్ గారు చిరంజీవి గారి స్థాయిని మించిపోయాడు, భయంకరమైన కొడుకు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఉమ్, ఉమ్. మీరు చెప్పండి, చిరంజీవి గారిని మించిపోయారా కొడుకు, లేదా చిరంజీవి గారి వల్లే ఉన్నారు? చిరంజీవి గారిని మించడము అంటే మళ్ళీ చిరంజీవి గారే రావాలి తప్ప అంతకు మించి వేరే వాళ్ళు లేదు. అది అభిమానంతో చెప్పడము. చిరంజీవి గారికి మించిపోయారని చెప్పడంలో ఒక విషయంలో చిరంజీవి గారికి రామ్ చరణ్ మించాడు. అది ఎక్కడ అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిరంజీవి గారి నాన్న వెంకట్రావు గారు అతనికి మించిన కొడుకు అయ్యారు. ఎందుకంటే ఆయన అప్పట్లో ఆర్టిస్ట్ కాదు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా అయ్యేటప్పుడు చిరంజీవి గారి పేరు నిలబెట్టే హీరో అవ్వాలి. ఏదో హీరో అయ్యాము అంటే కొంతమంది ఆర్టిస్టుల తాలూకా వారసులు, డైరెక్టర్ తాలూకా వారసులు వచ్చి కనుమరుగైపోయి కాపాడుకోలేకపోయారు. ఇక్కడ రామ్ చరణ్ గారికి ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఎన్ని సినిమాలు చెయ్యు చిరంజీవి గారి పేరుని చెడగొట్టుకోకుండా ఉండాలి. డ్యాన్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ ఏమాత్రం తగ్గకుండా ఉండాలి. సో ఆ విషయంలో రామ్ చరణ్ కాకుండా ఇంకే హీరో అయి ఉన్నా చిరంజీవి గారి పేరు నిలబెట్టకపోయిందేమో. కానీ రామ్ చరణ్ అది నిలబెట్టుకోగలిగాడు. టాస్క్ అంటే వీప్ మీద పెద్ద భారాన్ని పెట్టుకొని అంత ఫ్రీడమ్, మిగతా హీరోలాగా అంత ఫ్రీడమ్ అయితే రామ్ చరణ్కి ఉండదు. ఎందుకంటే ఏం చేసినా ఇప్పుడు ఎందుకు ఆయన ఒక్కడే కదా, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా చిరంజీవి గారికి బ్యాడ్ లేకుండానే సినిమా చేయాలని చూస్తారు. అందుకే ఆబ్వియస్లీ వాళ్ళందరి సినిమాలు కూడా సక్సెస్ అయ్యి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు. అంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒకటే భయం, మనం సినిమా కోట్లు తేకపోయినా పర్లేదు కానీ ఎవడు తిట్టుకోకుండా అక్కడ చిరంజీవి గారికి బ్యాడ్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు సినిమా చేస్తారు. కాబట్టి వాళ్ళు సాంగ్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, కాన్సెప్ట్ విషయంలో కానీ 99% వాళ్ళు పాసే. ఎందుకంటే మిగతా హీరోలు ఎంతమంది ఉన్నారు, మెగా హీరోలు చాలామంది. ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధర్మ తేజ్, తర్వాత వరుణ్ తేజ్, ఇప్పుడు చూస్తా వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే డెఫినెట్గా ఆ పేరుని బ్యాడ్ చేయకుండా ఉండడం. మధ్యలో ఇంకోటి మర్చిపోయాను, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఇంతమంది స్టార్లు ఒక ఇంటి నుంచి ఎవరైనా వస్తారా? అర్జున్ కూడా చెప్పాను, అల్లు అర్జున్, ఇంతమంది వచ్చి అంటే స్టార్స్ రావచ్చు చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చారా అని అనొచ్చు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పుడు కాపాడుకుంటున్నట్టు రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒకటే, మనం ఏం చేసినా సరే చిరంజీవి గారికి బ్యాడ్ రాకుండా ఆ పేరు నిలబెట్టుకోగలిగే సినిమాలే తీయాలని. ఆ కాంపౌండ్కి వెళ్ళిన డైరెక్టర్లు అలాగే వెళ్తారు, రైటర్స్ అలాగే ఉంటారు, ప్రొడ్యూసర్స్ అలాగే ఉంటారు. ఎవరు వెళ్ళినా సరే మ్యాక్సిమం ఆయనకు తగ్గట్టుగానే వీళ్ళు సినిమాలు ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తారు. కాబట్టి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే పెద్ద టాస్క్ వీళ్ళందరికీ కూడా. పలానా వ్యక్తిని బ్యాడ్ చేయకుండా ఉండాలి. ఏదో అంటారు కదా, నువ్వు నాకు నచ్చావులా, ఒరే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం పీకకపోయినా పర్లేదు కానీ మా ఫ్రెండ్షిప్ మధ్యలో మాత్రం బొక్కెట్టకరా అని. అలా ఏంటంటే నువ్వు ఏం పీకకపోయినా పర్లేదు కానీ చిరంజీవి గారికి మాత్రం బ్యాడ్ కాకుండా మీరు సినిమాలు చేయండి రా అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ కాన్సెప్ట్తో వాళ్ళకి చాలా భారం ఉంటుంది. లాస్ట్ ఇది పెద్ద కొరియోగ్రాఫ్ బాగాలేదని చెప్తున్నా. ఆయన ఆర్టిస్ట్, ఆయన ఎలా వాడుకుంటే అలా చేస్తాడు అంతే. సో చాలా మంది ఏమంటారు అంటే డాన్స్ బాగుంది, డాన్స్ మూవ్స్ అని బాగున్నాయి అని అంటున్నారు కదా. లేదన్న, అంతేం అనిపించలేదు. రొటీన్ కనిపించదు, జానీ మాస్టర్ స్టెప్స్ అని రొటీన్ కనిపించదు, అంతేం ఇంపాక్ట్ ఏం లేదు. ప్రోమోలో మనకు ఒక షాట్ ఉంటుంది, ఈయన బ్యాట్ తీసుకుని ఇలా కొడితే అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆ ప్రోమో షాట్. ఈ సాంగ్లో ఒక 4 సార్లు వాడాడు, 3-4 సార్లు, అది అంత అనిపించలేదు, పోయింది అనిపించింది. సో రామ్ చరణ్ లుక్స్ వైజ్ కానీ అంటే రంగస్థలంతో పోల్చుకుంటే దీంతో చేంజ్ ఉందంటారా, సేమ్ ఉందంటారా? కొద్దిగా చేంజ్, అంతేం లేదు కానీ కొద్దిగా చేంజ్. ఈ మూవీ వేరన్న, కంపల్సరీ బ్లాక్ బస్టర్. చెప్పు, అంతేం అనిపించలేదు, ఒక ఐటమ్ లాగా అనిపించింది వాస్తవం చెప్పుకోవాలనుకుంటే అంతే. అంటే ఎందుకంటారా? ఎందుకంటే ప్రతి సినిమాలో హీరోయిన్ జస్ట్ అట్లా ఐటమ్. ఫస్ట్ నాకు తెలియని విషయం ఏంటంటే అమ్మ, జాహ్నవి కపూర్ హీరోయిన్ మెటీరియలే కాదు, అస్సలు కాదు. శ్రీదేవి గారు ఆమె వేరు, ఈమెకేదో పలుకుబడి అంత ఉంది కాబట్టి తీసుకొచ్చి పెడుతున్నారు కానీ ఆమె కాదు. దేవరాలో కూడా చూసాం కదా మనం ఎలా పెట్టారు, అంతేం లేదు. అండ్ డాన్స్ ఒకటి చూస్తాం బ్రో, మన పర్ఫార్మెన్స్ వద్దాడాలి. ఎలా ఉన్నా పర్లేదు అంటే ఎవరైనా తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. నాకేం నచ్చలేదు అన్న, నాకు నచ్చలేదు, మరి మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు. అంటే టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు అండ్ వేరే ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు జాన్వీని బాలీవుడ్ నుంచి తీసుకున్నారు? ఏమో ఉండొచ్చు కమిట్మెంట్, మనకేం తెలుసు, మనకు తెలియదు కదా. పెద్దవాళ్ళ ఆలోచన మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఏంటనేది. సో మ్యూజిక్ పరంగా మీకు ఎట్లా అనిపిస్తుంది ఏఆర్ రెహమాన్? ఆయన స్టఫ్ పోయిందన్న. ఒకప్పుడు రెహమాన్ అంటే అక్కడ ఉండేటోడు, పాప ఆయన ఏం చేస్తారంటే ఉండే కొద్ది ఇలా 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 దిక్కుంటూ వచ్చాడు. లేదు, అంతేం లేదు. సో ఓవరాల్ గా సాంగ్ గురించి మీరు ఏం చెప్పాలని? బాగలేదు, ఒక అభిమానిగా చెప్తున్నాను, బాగలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కాపీ కొట్టినట్టు అదే లుక్ గా వచ్చింది డాన్స్, దాని గురించి ఏమంటారు? ఇవన్నీ కామన్ ల్యాండింగ్, ఎంత తీసుకొడతారని నువ్వు చెయ్యి వచ్చి తెలుస్తుంది. ఎవరు కొరియోగ్రాఫర్ చేసినా అలాగే వస్తాయి. నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఒక్కని, అంతే. రామ్ చరణ్ స్టెప్స్ అంతే. ఆ సాంగ్ వల్ల ఎవరికి నచ్చలేదు బహుశా, అంతే అంతే. లుకింగ్ కొత్తగా ఉంది, సినిమా కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే డాన్స్ ఎక్కడ ఆగలేదు, ఒక విధంగా చేసిండు, బాగా చేసిండు. అది కూడా ఒక డాన్స్ ఏనా, అది కొరియోగ్రఫీ కాదు అంటున్నారు, దానిపై మీరు ఏమంటారు?
అది ఎలాగ అవుతుంది అన్న? పుష్ప సినిమాలో చెప్పేలా ఒకటి వెళ్ళిపోతారు డాన్స్ అయిపోద్దా? బ్రో లేకపోతే ఎందుకు అడుగుతావు? అదేనన్నా పుష్ప సినిమాలో ఏమొచ్చి అల్లు అర్జున్ గారు చెప్పుందా పట్టుకెళ్ళిపోతారు. అది అంతా టెండ్ అయిపోయింది. ఒక 2 రోజులు ఆగితే టెండ్ అయిపోతుంది. 2 days ఆకలి వెయిట్ చేయలేదని సరే వెంటనే అవ్వదు కదా. పుష్ప సినిమాలో ఆయన చెప్పిలా లాక్ వెళ్ళిపోతుంటే మంచిగా స్టెప్ సూపర్ అని చెప్పారు. అలాంటిది మరి ఇది కూడా ముందు ముందు అలా మూవ్ అయ్యే కొద్ది ఇది కూడా హిట్ అవుతుంది. బ్యాట్ కొట్టే ప్రోమోలో చూసుకుంటే అంత బాగుంది. దీంట్లో అన్నిసార్లు రిపీట్ చేసేటప్పుడు దానికి ఉన్న వాల్యూ అయితే పోయింది అంటున్నారు. నాకైతే ఆ సినిమాకి అది ఒకటి హిట్ అనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ ఇలా అంటారు అనమాట, అది మేనేజర్. ఈ సినిమాలో జస్ట్ బ్యాడ్ లో టిప్ చేస్తే కొడతారు కదా, అది అనుకుంటాను. ప్రతి సినిమాకి ఉండాలి ప్లస్ అనేది. బట్ ఈ సినిమా ఇది అనుకుంటాను అయితే. లాంగ్వేజ్ కూడా అక్కడ ఏదైతే వాళ్ళు వాడారో అదే లాంగ్వేజ్ తో పాట రావడం ఎలా అనిపించింది మీకు? పాట కూడా చాలా బాగుంది. అది కూడా పాత మోడల్ బుచ్చిబాబు డైరెక్షన్ కాబట్టి మరి వాళ్ళు గురుగారు సుకుమార్ కదా, మనం తగ్గ మరి ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి అయితే సినిమా మాత్రం మామూలుగా ఉండదు, సూపర్ హిట్ అయిపోద్ది. డాన్స్ కూడా చాలా బాగా, ఎందుకంటే ఆయన నేను డాన్సర్. బట్ ఏంటంటే ప్రతి స్టెప్ కూడా కొంచెం క్లారిటీగా నిదానంగా మీట్గా వేస్తారు ఆయన. ఎక్కడ ఆకుండా మ్యూజిక్ దగ్గర బాడీలో కాదు స్టైల్ కావాలన్నమాట. స్ప్రింగ్ లో దిగడం కాదు, బాడీ స్టైల్ ఉంటే ఆటోమేటిక్ డాన్స్ కూడా బాగుంటుంది. బట్ ఆ సిచ్యువేషన్ దగ్గర డాన్స్ కూడా చాలా బాగా వేస్తారు. సాంగ్ విషయంలోప్పటికి చాలా మంది ట్రోల్ చేస్తారు. ఆ స్టెప్ ఏంటి, బాత్రూమ్ కూర్చున్నారు చిన్న చిన్న అన్ని ట్రోల్ చేస్తారు. అది రామ్ చరణ్ ఫ్యాన్ గా మీరు ట్రోలర్స్ కి ఏం చెప్తా అనుకుంటున్నారు? ట్రోలర్స్ కి చెప్పడానికి ఏంటంటే అన్న, ఆగాలన్న, వెయిట్ చేయాలి. ఒక 1 month వెయిట్ చేస్తే అదే ట్రెండ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం ట్రెండ్ అయిపోదు. ప్రతి సినిమా కూడా థియేటర్లు వస్తే ముందు ఫ్లాప్ అనుకుంటారు. అలా చూసే కొద్ది హిట్ అవుతుంది మూవీ. పుష్ప సినిమా అనుకున్నారు, చాలా సినిమా కూడా ఫ్లాప్ అనుకున్నారు. అలా మూవ్ అయ్యే కొద్ది హిట్ అవుతాయి మూవీస్. అది అలాగే అలా మూవ్ అయ్యే కొద్ది ఇది కూడా సాంగ్ హిట్ అవుతుంది. పైగా పెద్ద కూడా పాతకాల మోడల్లో ఉంది. 87, 90 టైప్లో నడుకుంది మూవీ కూడా స్క్రీన్ పై చూస్తే. మరి పుష్ప 2 దాటిస్తుంది అంటే స్క్రీన్ పై బాగుండాలి. స్టోరీ ఒకలా ఎవరైనా సరే స్క్రీన్ పై చూస్తారు ఎవరైనా సరే కొత్తగా పెట్టి. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగానే ఉంది, టైమింగ్ కూడా బాగా చేశారు. పైగా సినిమా కూడా బాగా హిట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే మరి పాత మోడల్ కాబట్టి ఇప్పుడు అందరూ పాత మోడల్ వేస్తున్నారు కదా. రంగస్థలము, ఈ పుష్ప అవన్నీ ఎక్కడ పాత హిట్ అవుతున్నాయి, కొత్తవి హిట్ అవ్వట్లేదు. మరి ఓజీ సినిమా చాలా బాగుంటుంది, ఎలివేషన్ కూడా చాలా బాగున్నాయి. ముందు నచ్చింది, కొంచెం నచ్చలేదు. కొంతమంది అంటే ఆ పాట మీరు విన్నప్పుడు ఫస్ట్ టైం విన్నట్టు ఉందా మ్యూజిక్, అదంతా కూడా వేరే ఎక్కడో విన్నట్టు అనిపించిందా మీకు? ఎక్కడ విన్నట్లేదు, కొత్తగా అనిపించింది. అది విధంగా ఉంది, పర్వాలేదు. అంటే కొత్తలో అలాగే ఉంటది కదన్నా, మూవ్ అయ్యే కొద్ది ఏదో బాగుంటుందని చెప్తున్నాను కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఎక్కడో విన్నట్టుగా ఉంది, దీన్ని కూడా కాపీ చేశారు అంటున్నారు. ఎక్కడా వినలేదు. మ్యూజిక్ అనగా కొన్ని కలుస్తూ ఉంటాయి లైట్ గా. ప్రతిదీ ఒకే కొత్తగా అనుకుంటే పాట అర్థం కాదు కదన్నా. ఇప్పుడు అమ్మ అంటే అమ్మలా వస్తుంది, నాన్నలా వస్తుంది. ఏంటి అమ్మ కలిపి చేయలేం కదా. ఒకే మ్యూజిక్ ఒకేలా వస్తుంది, వేరియేషన్ వేరేగా ఉంటాయి అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. సినిమా అయితే హిట్ అవుతుంది. అది ఎలా చెప్తానంటే, ఇప్పుడు ఫస్ట్ లో మ్యాథ్స్ ఎవరికి ఎక్కదు, కానీ మూవీ సినిమా హిట్ అవుతుంది. చెప్పేవచ్చు, ఎందుకంటే అందులో మేనరిజం వేరే ఉంది కదన్నా. ఇప్పుడు ఆయన మేనరిజం ఎలా ఉందంటే, ఇప్పుడు పాతకాలంగా కొత్త కాలంగా ఆయన చేసే ఫస్ట్ మన వచ్చింది కదా, ఎవరు అలా సుకుమార్ డైరెక్షన్ ఏదో రంగస్థలం ఏదో వచ్చినప్పుడు అందులో సేమ్ టు సేమ్ అలాగే అనుకోరు చాలా మంది. ఇక ఉండదు పాతకాలం అనుకోరు. కానీ సినిమాలో స్టోరీ దమ్ము చాలా బాగుంది కాబట్టి సినిమా చాలా సూపర్ హిట్ అయింది. గేమ్ చేంజర్ సినిమా కూడా హెలికాప్టర్ నుంచి దిగుతుంటే అబ్బా హిట్ 100 కోట్లు 1000 కోట్లు అన్నారు. మరి శంకర్ గారు ఏంటంటే ఆయన అన్ని పాత కాలంలో అయితే తీస్తారు. అప్పుడు ఎప్పుడో అదే స్టోరీ రిపీట్ లో ఉంటుంది అయింది. ఆయన కూడా కొంచెం మార్చితే ముందు ఆ మూవీస్ హిట్ అవుతాయి. ఆయన కూడా ఒకేలా చేస్తే ఒకేలా ఉంటుంది ఏమో కూడా. మరొకసారి రామ్ చరణ్ హిట్ అంటావు? సినిమా హిట్ అవుతుంది అన్న, కాకపోతే టైం పడుతుంది. థియేటర్ రావాలి, బాగా ఎక్కాలి, అప్పుడు హిట్ అవుతుంది. అదే కదన్నా, ఇప్పుడు పాత సినిమా ఏంటంటే పాతలా కనబడుతుంది, చూసే చూడాలనిపిస్తుంది ఏ సినిమా సరే. ఇప్పుడు హిట్ అని ఎలా చెప్పేస్తాం? ఇప్పుడు పుష్ప అంతే కదా, 1 హిట్ అనుకుర్రా ఎవడన్నా? ఎవరు అడిగి చెప్పు 1 హిట్ అనుకుర్రా? అలా ఎల్లో కొలది హిట్ అయింది మూవీ. ఎవరికి ఎక్కదు, ఎక్కాలంటే టైం పడుతుంది. ఫస్ట్ రోజు ఎక్కేదు, అలా మూవీ ఎక్కేది. అప్పుడు వచ్చింది మూవీ మాతృదేవి బాబు సినిమా వచ్చింది అప్పట్లో. తరంగి బర్ణి గారు ఏదో చేశాను కూడా, అది సినిమా ఫస్ట్ హిట్ అయ్యేది కాదంట. ఒక 2 days 4 days 5 days 1 week అయిన తర్వాత సినిమా కూడా బాగా పాపులర్ అయిపోయి మంచిగా సూపర్ హిట్ అయింది అప్పట్లో. అది అలాగే పడుతుంది. థ్యాంక్ యూ.